5-25 తత్వములుగా తయారయ్యి అన్ని కలిసి ఇదిగో ఈ ఆకారం స్థూల దేహం తయారైంది అమ్మాయి. అవునా? ఇది స్థూల పంచీకరణ అంటారు. అవునా? చక్కగానే చెప్పావు. అంటే స్థూలం అయిపోయినాక ఇంకేనా లేక ఇంకేమైనా ఉన్నదా? సూక్ష్మం ఒకటి ఉన్నది. అవునా? సూక్ష్మదేహం ఒకటి ఉన్నదమ్మాయి. అవునా? ఎట్లున్నదని అడుగుతావేమో. నిద్రపోయినావు కదా, నిద్రలో కాశీకి పోయినట్టు కల వచ్చింది కదా, ఈ శరీరం ఎక్కడే ఉండి కాశీకి పోయిన శరీరం ఏమిటి? అది నాకు అనుమానంగానే ఉంది. అనుమానం అంటే తన మానం బాధ్యత తెలుసుకోవాలి అంటనే. అవునా? అటైతే చెప్పమ్మా. కాబట్టి ఈ సూక్ష్మదేహం అంటే ఏందో, దీని అంశం లేదో, ఏ దేని వల్ల మనకి ఈ శరణం కలుగుతుందో దీని విమర్శ గురువుల దగ్గర తెలుసుకోవాలమ్మాయి. అట్లా ఏమన్నా చెప్తాను. ఆకాశం 2 భాగములైంది. మొదటి భాగం జ్ఞాతగా ఉండి తక్కిన సగ భాగం 4 భాగములైంది. అందులో మొదటి భాగం వాయువులో కలిసి మనసు అయినది, రెండవ భాగం అగ్నిలో కలిసి బుద్ధి అయింది, మూడవ భాగం జలంలో కలిసి చిత్తం అయింది, నాలుగవ భాగం పృథ్వీలో కలిసి అహంకారం అయింది. వీటిని అంతరేంద్రియములు అంటారు. ఏంటి? జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 5 కలిసి అంతరేంద్రియములు అంటారు. 4 అయితే అంతఃకరణములు అంటారా? కాబట్టి ఈ ఆకాశాంశం వీటికి జ్ఞాత భూమధ్య స్థానంలో ఉంటుంది. ఇది దేని చేత ప్రేరేపింపబడుతుందో తెలుసా? గురుమూర్తి అనబడినటువంటి వస్తువు చేత మనలో సర్వ ప్రపంచాన్ని గుర్తిస్తుంటది. దీనికి 5వ గురుమూర్తి. మనస్సు కంఠమనందు ఉంటది. దేని చేత ప్రేరేపింపబడుతుంది? చంద్రుడు అనబడినటువంటి అధిదేవత చేత ప్రేరేపింపబడుతున్నాడు. సంకల్ప వికల్పము. కాబట్టి మనస్సు కంఠమునందుండి మనస్సుకి చంద్రుడు అధిదేవత, బుద్ధి ముఖమునందుండి దానికి అధిదేవత బ్రహ్మ. ఏం చేస్తుంటది? అది నిత్యం చేస్తుంటది. వస్తువుని చూసి నిత్యం చేస్తుంది. అదే విధంగా అక్కయ్య చిత్తం ఎక్కడ ఉంటదమ్మా? నాభ్యందుండి చింతన చేస్తుంటది. దీనికి అధిదేవత ఇష్టం. అదే విధంగా అహంకారం హృదయం నందుండి నేననే అభిమానం కలిగి అహంకారంతో ఉంటుంది. దీనికి అధిదేవత రుద్రుడు. ఇవి జ్ఞాన, మనసు, బుద్ధి, చిత్తహంకారములకి స్థానములు, వృత్తులు, అధిదేవతలు. అక్కయ్య ఆకాశాన్ని భాగం చేసి వాటి అధిదేవతలు, వాటి స్థానములు, వాటి వృత్తులు, అధిదేవతలు చక్కగా చెప్పావు. కాబట్టి గొబ్బి చెప్పినట్లుగానే వాయువు 2 భాగములై మొదటి భాగం యానవాయువు ఆయన, తక్కిన సగ భాగం 4 భాగములై అందు మొదటి భాగం ఆకాశంలో కలిసి సమాన వాయువు ఆయన, రెండవ భాగం అగ్నిలో కలిసి ఉదాన వాయువు ఆయన, మూడవ భాగం జలంలో కలిసి ప్రాణవాయువు ఆయన, నాలుగవ భాగం పృథ్వీలో కలిసి అపాన వాయువు ఆయన. ఇవి పంచ ప్రాణం. ఇటు స్థానములు, వృత్తులు, అధిదేవతలు చెప్పమంటావా? ఎట్లున్నాయంటే వ్యానవాయువు సర్వదేహమంతటా ఉండి నఖముదులుకొని శిఖ వరకు ఉండి స్పర్శ నిరుగుతున్నది. దీనికి అధిదేవత జయుడు. సమాన వాయువు నాభ్యందుండి మనం భోంచేయనటువంటి ఆహారాన్ని పచనం చేసి ఆ రసాన్ని 72,000 నరములకు పంచిపెట్టే పని దాన్ని. దీనికి అధిదేవత విజయుడు. ఉదాన వాయువు కంఠగోళమున నుండి ఉద్రేకము, మృంగించుట, కక్కించుట, ఈ విధమైనటువంటి వైఖరి వాక్కులు మాట్లాడించుట ఈ వ్యవహారములతో ఉంటది. దీనికి అధిదేవత విశ్వయోని. ప్రాణవాయువు హృదయం నుండి శ్వాస నిశ్వాసం రూపంలో తిరుగుతున్నది. దీనికి అధిదేవత విశిష్టుడు. అపానవాయువు ఉదస్థానమున నుండి విషగాలి, మలామూత్ర పిండరములు బయటకు దోస్తున్నది. దానికి అధిదేవత మృత్యు అనగా యముడు. ఈ పంచప్రాణములు వ్యానము, ఉదానము, సమానము, ప్రాణము, అపానము, వీటి స్థానములు, వృత్తులు, అధిదేవతలు. ఇదమ్మా సంగతి. అవునా అక్కయ్య? ఇక వాయువుని గురించి చాలా చక్కగా చెప్పావు. నా మనసుకు కూడా అందుకున్నది. కానీ అగ్ని 2 భాగములై మొదటి భాగము చర్చవాయును, తక్కిన సగ భాగము 4 భాగములై అందు మొదటి భాగం ఆకాశంలో కలిసి శ్రోత్రమాయను, రెండవ భాగం వాయువులో కలిసి చొక్కాయను, మూడవ భాగం జలంలో కలిసి జిహ్వాయను, నాలుగవ భాగం పృథ్వీలో కలిసి ప్రాణమాయను. ఇవి జ్ఞానేంద్రియములు అంటారు.
అనగా శ్రోత్రము, చక్షు, జిహ్వ, ఘ్రాణము, త్వక్కు. ఈ పంచేంద్రియములు జ్ఞానేంద్రియములు అంటారు. వృత్తులు, స్థానములు అది దేవతలు ఏంటవా? శ్రోత్రము ఇనును, దీనికి అధిదేవత దిక్కు. త్వక్కు స్పర్శ నిరుగును, దీనికి అధిదేవత పవనుడు. చక్షు రూపమును చూసును, దీనికి అధిదేవత భానుడు. జిహ్వ రుసులు ఎరుగును, దీనికి అధిదేవత వరుణుడు. జ్ఞానము వాసన చూసును, దీనికి అధిదేవత అశ్విని దేవత. ఇది అమ్మాయి ఈ వృత్తులు అంటావు. వృత్తులు అధిదేవతలు స్థానములు ఇవి చాలా చక్కగా ఇందాక చెప్పినట్లుగానే జలం 2 భాగములై మొదటి భాగం రసమాయను, తక్కిన సగ భాగం 4 భాగములై అన్ని మొదటి భాగం ఆకాశంలో కలిసి శబ్దం ఆయను, లో భాగం వాయువులో కలిసి స్పర్శ ఆయను, 3వ భాగం అగ్నిలో కలిసి రూపమాయను, 4వ భాగం పృథ్వీలో కలిసి గంధమాయను. ఇవే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. వీటికి మరొక పేరు ఉన్నది. ఏం పేరు? పంచ తన్మాత్రలు అని, ఇంకేమైనా ఉందమ్మా? విషయేంద్రియములు అని ఉన్నది. వీటికి స్థానములు, వృత్తులు అది దేవతలు కావాలా? అదే విధంగా శబ్దము చెవి నుండి సుశబ్దము, దుశబ్దము, మిశ్రమ శబ్దము, మంచి మాట, చెడు మాట, మామూలు శబ్దం. ఈ 3 శబ్దాలు వినే లక్షణం శబ్దానికి ఉన్నది. దీనికి అధిదేవత సదాశివుడు లేదా పరాశక్తి. సరే, తక్కు దీనికి 12 విధములైన స్పర్శ జ్ఞానం ఉన్నదమ్మాయి. ఏమిటనగా శీతలము, ఉష్ణము, మృదువు, కఠినము, పులకరించుట, గద్గరించుట, వణుకుట, పొంగుట, కుంగుట, ముడుచుట. ఈ 12 విధములైనటువంటి స్పర్శ జ్ఞానం కలిగి ఉన్నది. దీనికి అధిదేవత ఆదిశక్తి ఈశ్వరుడు. అదే విధంగా రూపము 10 విధములైన రూపాలను చూస్తుంది. ఏంటమ్మా? ఎరుపు, తెలుపు, నలుపు, నీలం, సునీలం, పీతం, పొడుగు, పొట్టి, లావు, సన్నం. ఈ 10 విధములైన రూపము చూస్తున్నాం నేత్రంలో. దీనికి అధిదేవత పరా జ్ఞానశక్తి లేదా రుద్రుడు అధిదేవత. ఇక జిహ్వయందు అంటే రసముండి అనగా 6 విధములైన రసములైన గుర్తు తిరుగుతున్నది. ఏంటి? ఉప్పు, పులుసు, వగరు, తీపి, చేదు, కారం. ఈ విధమైన 6 రుసులు గుర్తు తిరుగుతున్నది. దీనికి అధిదేవత ఇచ్ఛాశక్తి లేదా ఇష్టం. అదే విధంగా గంధము ఘ్రాణమందుండి సువాసన, దుర్వాసన, సువాసనల మిశ్రమం, దుర్వాసనల మిశ్రమం 4 విధములైన వాసనలు చూస్తాం. దీనికి అధిదేవత క్రియాశక్తి లేదా బ్రహ్మదేవత. ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు మనలో ఉండి సర్వ ప్రపంచ వ్యవహారాల్ని, కార్యరూపంలో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కారణంగా తయారు చేసి మనసుకు అందిస్తే మనసు జ్ఞానానికి అందిస్తుంది. జ్ఞానం తయారు చేసి నీకు పాపాన్ని పంజరంగా తయారు చేసి పెడుతుంది. కాబట్టి ఈ శబ్దస్పర్శ రూపరస గంధాదులే మానవునికి కోరికలు లాగా ఉన్నాయి. కాబట్టి ఇట్లా విషయేంద్రియములని పేరు పెడతారు అమ్మాయి. అవునా? ఇప్పటికి 4 చెప్పావు, బాగా చక్కగానే చెప్పావు. ఈ పృథ్వీ వలన కుదిరినటువంటి గుర్తులు అవి నాకు అర్థమయ్యే పందాలు, వాటి స్థానములు, వృత్తులు, అధిదేవతలు కూడా చెప్పమ్మా. అలాగే పృథ్వీ 2 భాగములై మొదటి భాగం ఉదమాయను, తక్కిన సగ భాగం 4 భాగములై అందు మొదటి భాగం ఆకాశంలో కలిసి వాక్కాయను, 2వ భాగం వాయువులో కలిసి పాణి అనగా అస్తం చెయ్య, 3వ భాగం అగ్నిలో కలిసి పాదమాయను, 4వ భాగం పృథ్వీలో జలంలో కలిసి గుహ్యమాయను. ఇవి కర్మేంద్రియములు. వాక్కు, పాణి, పాదము, గుహ్య, గుదము. వృత్తులు ఏమిటనగా వాక్కు వచించును, మంచి మాట కానీ చెడ్డ మాట. దీనికి అధిదేవత అగ్ని. పాణి అనగా చెవి, చెయ్యి. ఈ చెయ్యి దానము చేయను అనగా ఇచ్చుకోవడం గాని పుచ్చుకోవడం. దీనికి అధిదేవత ఇంద్రుడు. పాదము గమనాగమనం అనగా నిలబడడం గాని పోవడం. దీనికి అధిదేవత ఇష్టం. గుహ్యం ఆనందించు. దీనికి అధిదేవత బ్రహ్మ. ఉదము మల విసర్జన చేయదు. దీనికి అధిదేవత యముడు.
ఈ అమ్మాయి కర్మేంద్రియాలంటారు. ఇట్లా ఈ 5 20 తత్వములతో ఈ సూక్ష్మ శరీర దేహం అనబడినటువంటి సూక్ష్మ పంచీకరణి, ఈ స్థూల పంచీకరణి, ఈ సూక్ష్మ పంచీకరణి అనగా నీకు ఈ లోన ఒక శరీరాన్ని గురించి సూక్ష్మ దేహం అంటారు. నాకు చెప్పాను కదా కల్లో శరీరం, దాని గొడవిది. అంటే స్థూల దేహం, ఈ సూక్ష్మ దేహం, ఈ స్థూల దేహం 5 25 తత్వంతో గురించి ఈ సర్వ ప్రపంచ ఆకారముల అమ్మాయి. అవునా? ఆకారాల గురించి చెప్పిన. ఇంతలోనే నాకు ఇంకెంత ఉందో స్వామి, ఇంకెంత ఉందో అక్క అని అంటున్నావే. నువ్వు కొన వరకు దీన్ని తెలుసుకునేటట్లేవే, వచ్చిన రోజు చేతిలో పెట్టాల్సి ఉంటుంది నీకు. కాదక్కయ్య, అలవాటు పడ్డ ప్రాణం దేని మీద? సంసారం మీద. కాబట్టి ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నదా ఏమిటా అని. అంటే తొందరగా చెప్తే వెళ్ళిపోయి సంసారం చక్క పెట్టుకుంటానంటావు. సంసారం మన తాతల ముత్తాతలు కానీ చక్కగా పెట్టాలని ప్రయత్నించారు చాలా మంది పెద్దలు. అది పెట్టినప్పుడు వరకే చక్కగా ఉంటది. కుక్క దోకనే దబ్బేసి కట్టినప్పుడే చక్కగా ఉంటది. దెబ్బ తీసేస్తే కుక్క తోక వంకరే. ఆ విధంగా సంసారం కూడా నువ్వు చేసినంత సేపు చక్కగా ఉంటది. అది ఏదన్నా వక్రం, నువ్వు వక్రం అట్లా అన్నావు అజాగ్రత్తలో లేదు వంకరే. నువ్వు చక్కగా చేయలేవు కానీ నువ్వు చక్కబడి ముందు. అంతేనంట. దాన్ని చక్క పెట్టాలంటే నా నుంచి కాదంటావు. మీ తాత నుంచి కాలే. నేను చక్క పెడదామని ఇన్ని రోజుల నుంచి పాటు పడుతున్నది. చక్క పెట్టాలని పెద్దలందరూ చక్కగా నీళ్ళుకొని కాటికే పోయేవాళ్ళు. అట్లా మరి చక్కగా సూటిగా చెప్తావు. నువ్వు ఏది చెప్పినాను ఉన్నదంటే అంతేనా? ముందు ఆకారాలు చూపించానే కానీ బొమ్మలు చూపించిన, బొమ్మలు ఆడించేవాళ్ళు చూపిస్తున్నా నేను ఇంకా. అవునా? వాడు ఒకడు ఉండాడా? అప్పుడు ఉంటేనే ఈ బొమ్మలన్నీ తిరుగుతున్నాయమ్మా. వాడేవాడు మళ్ళా మధ్యలో నీకున్ననే తెల్లారుతుంది అనుకున్నా. కాదు, వాడు జగన్నాటక సూత్రధారి అని ఆ మహావిష్ణు తత్వమైనటువంటి పరమా రహస్యమైనటువంటి పరమాత్మ ఉంటేనే నీ డంబము, నీ డౌలు. అది లేదు పో, నువ్వు శవమే. అక్కయ్య అంశ హకారము సకారము కలిసి హంస, మధ్యలో ఉన్నటువంటి 0 రెండింటిని జాయింట్ చేస్తుంది. అయితే ఈ అంశ అనబడినటువంటి మంత్రమే సోహం 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 అని సర్వ జీవరాశుల్లో కోహం కష్టం అని కోతలు పెడుతున్నది. అంటే ఏమిటి అంటే కోహం నేనెవరిని, కష్టం నీవెవరు అనే ప్రశ్న వేసుకుంటూ నేను ఈ శరీరాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, ఈ సర్వ ప్రపంచాన్ని కాదు, ఈ దృశ్యం నేను కాదు, జీవుడు నేను కాదు, ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు నేను కాదు, ఈ వాచార్థమైన అహం కూడా నేను కాదు, వీటికి విలక్షణమైన పరమాత్మ స్వరూపాన్ని నేను అని ఒక రోజుకి 21,600 సార్లు నువ్వు జపించుకున్నా జపిస్తూనే ఉన్నది. దీన్ని అజబ గాయత్రి మహామంత్రం అంటారు. ఈ అజబ గాయత్రి మహామంత్రం యొక్క రహస్యమే అంశ తారక బ్రహ్మము అని. ఆ తారకమే ఆ బ్రహ్మము నేనని బోధిస్తున్నదమ్మా. తారకము అంటున్నావు కదూ. 72,000 నాడులు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన 10 నాడులు ఉన్నాయి. ఓట్లో ముఖ్యమైన 3 నాడులు ఉన్నాయి. అవునా? ఈ 3 నాళ్ళు విడా, పింగళ, సుషుమ్న అని, సూర్య, చంద్ర, అగ్ని అని ఈ విధమైన పేర్లతో ఉంటాయి. అన్నమాట మన వాళ్ళు 3 నాళ్ళు ముచ్చటనేది. అందుకనే మన వాళ్ళు వరే ఎందుకు మోసం చేస్తారా, ఎన్ని రోజులు బ్రతుకుతారా, మన బ్రతుకంతా 3 నాళ్ళు ముచ్చట్రా, దీనికోసం ఎందుకు బాబు ఇంత మోసం చేసేది అని మన వాళ్ళు అంటుంటారు. 3 నాళ్ళు అంటే ఏంది? విడా, పింగళ, సుషుమ్న నాళ్ళలో తిరుగుతున్నటువంటి జీవుడు రే బాబు, ఇది 3 రోజులు ఉంటుందో బాల్యము, యవనం, కౌమార, వార్ధక్యములు ఈ 3 నాళ్ళు ముచ్చట్లో నువ్వు ఎప్పుడు పోతావు. నీ బ్రతుకు స్థిరం లేదురా. కాబట్టి జాగ్రత్తగా ఒకరికి హాని లేకుండా బ్రతకమని చెప్తుంటారు మన వాళ్ళు సామెతగా. అలాగే సూర్యనాడి అంటే కుడి ప్రక్క, చంద్రనాడి అంటే ఎడమ ప్రక్క. ఈ సూర్యనాడి చంద్రనాడుల్లో సోహం 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 హంసే సోహం, సోహమే హంస చెప్తూ ఉన్నది చల్లాయి. తిరిగే చోటు
సరే చక్కగానే చెప్పావు. కారము అకారము కలిసి హంసని కదా నువ్వు అన్నది. ఈ హంసోహం సోహం అనే తాత్పర్యం వస్తుంది ఆ పదానికి రెండింటికి. హంస అనే పదానికి నిర్వచనం చేస్తే సోహం అనే తాత్పర్యం వస్తుంది. కాబట్టి ప్రతి 84 లక్షల జీవరాశుల్లో కూడా కులమత భేదాలు లేదు, తారతమ్యం లేదు, మంచి లేదు, చిన్న పెద్ద లేదు, ఏమి లేకుండా సమభావంగా అన్ని జీవరాశుల్లో ఉండి సోహం సోహం అని తిరుగుతూ ఉన్నది ఆ జీవాత్మ. అవునా అక్కయ్య? ఈ సో అనేదే శక్తి, హం అనేదే పురుషుడు. అంటే ఏంది అంటే పరమాత్మ పురుషుడు. పరమాత్మలో నుంచి మాయాస్వరూపమైనటువంటి శబళత బ్రహ్మం తయారయ్యి ఆ శబళత బ్రహ్మమే జీవరూపంగా అది ప్రకృతి రూపంలో పరిణమించింది. అది ప్రకృతి రూపంగా పరిణమించి ఆ ప్రకృతిలో అన్ని జీవరాశుల్లో ఆ పరమాత్మ అంశం ఉన్నది. కానీ ఈ ప్రకృతి ఆ పరమాత్మ తత్వాన్ని తెలియలేకుండా జీవునికి కప్పేసినప్పుడు అది ఎలా ఉన్నది అంటే నేను జీవుణ్ణి, నేను బద్ధుణ్ణి, నేను సంసారిని, నాకు శరీరం ఉంది, నాకు భార్య బిడ్డలు ఉన్నారు, బంధువర్గం ఉంది, నాకు ఈ బాధ్యత ఉంది, ఈ ధర్మాన్ని నేను నిర్వర్తించుకోవాలా అని ఈ సంసారిక బాధల్లోనే పడి ఉన్నది. కానీ నా స్వధర్మం ఇది కాదు, ఇది పరధర్మమేను, నా స్వధర్మం పరమాత్మ స్థానం, నేను అక్కడికి పోవాలా, అది నా యొక్క స్వస్వరూపం అని ఇది గుర్తించుకున్నా ఈ భాషలో నీకు చెప్తానే ఉంది. ఏమని చెప్తుంది? అది నా స్వరూపం, అది పరమాత్మ నా స్వరూపము, ఈ శరీరము దేహేంద్రియములు ఇది కాదు నా స్వరూపము, పరమాత్మ నా స్వరూపము, నా స్వరూపం పరమాత్మ అని. కోహం కోహం అంటే సోహం 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 అంటే అది నేను అని చెప్తుంది అని ఘోషిస్తుందంటావు అక్కయ్య. అక్కయ్య ఆ చైతన్య బ్రహ్మమే ఈ దాతని వెళ్తూ ఉన్నదా ఇంకేమైనా? ఇంకేం మరి సందేహమా? నువ్వు అనుకున్నట్టు ఎప్పుడెప్పుడు ఎవరెవరు అవతార మూర్తులను వాళ్ళు ఘటించారు, వాళ్ళు ఇప్పుడు లేరు. కానీ విశ్వాసంగా వారికి ఒక నమస్కారం చేయవలసిందే. గాని అన్ని జీవరాశుల్లో ఆడించే సూత్రధారుడి పేరేంది తెలుసా? ఎవరమ్మా? ఆత్మరామతత్వం అంటే అది ఆత్మే రామతత్వం, అంతేగాని ఇంకేం తత్వం కాలేదు. రామతత్వమే ఆత్మ. సర్వ జీవరాశుల్లో ఉన్నది అది విలక్షణంగా చైతన్యంగా. దాని వల్లనే సర్వ ప్రపంచం అంతా నడుస్తున్నది. కరెంటు వల్ల సర్వ ప్రపంచం ఇప్పుడు ఏ విధంగా యంత్రములు నడిపిస్తున్నదో కరెంటు ప్రపంచంలో, ఆ విధంగానే ఈ శరీర దేహేంద్రియ ప్రపంచాన్ని అంతా చలన శక్తినిచ్చే వస్తువు ఏంటంటే అది ఆత్మ. అదే ఆత్మారాముడని పెద్దలు చెప్తారమ్మాయి. అవునమ్మా. సందేహం ఏంది? సందేహం ఏమిలా. ఒక మాట చెప్తా, బాహ్యంగానే అర్థం చేసుకో. ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ శరీరాన్ని మనమే మోస్తున్నాం. ఈ శ్వాస పోయిందపో ఈ శరీరాన్ని నలుగురు మోయాలి. అవునా? అంటే ఈ శ్వాస 4 బరువు మోస్తుంది అనమాట. ఇప్పుడు 4 బరువు మోస్తూనే ఉంది కదా. ఈ 4 బరువును మోసేటువంటిది నీ బరువు ఎంత ఒక్క మనిషిని ఎత్తుకోలేవు. అవును, 4 ఎత్తుకోవాల్సి వచ్చింది. అంటే 4 చేసే పని ఇది ఒక్కటి చేస్తుందన్నమాట. అలాగే ఈ ప్రపంచాన్నంతా అదే దిక్కుతుంది. అది లేదని నీకు సంశయం ఎందుకు? మళ్ళీ సర్వేంద్రియానం నయనం ప్రధానం సర్వాంగయానం శిరస్సే ప్రధానం అన్నట్లుగా సప్తకోటి మహామంత్రములకు మూలమైనటువంటి మహామంత్రం ఒకటి ఉన్నది. అదేంది? ఓంకారం, ప్రణవాక్షరం. అలాంటి ప్రణవాక్షరమే ఉచ్చరించినప్పుడు ఆ ప్రణవాక్షరి లక్షార్థ స్థితే పరమాత్మ స్వరూపం. కాబట్టి ఆ ప్రణవమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తింపజేసే మంత్రం ఇది ప్రణవం. అందుకని అద్వైత మంత్రం ఇదేనమ్మా. అక్కయ్య నా భాగ్యమే భాగ్యం ఏంటంటే ఈనాడు నాకు నిజ గురువు అయినటువంటి నీవు నాకు లభ్యమైనవంటే నా భాగ్యమే భాగ్యం. కాబట్టి నీవు నేను అనే భేదం లేకుండా ఈ దేహమే ఉన్నంతసేపు నేను వేరు నువ్వు వేరు, స్త్రీ వేరు పురుషుడు వేరు, సర్వ జీవరాశులు వేరు నేను వేరు, జగత్తు వేరు నేను వేరు అనే ద్వయం ఉన్నది. అట్లేకుండా
ఒకే వస్తువే నువ్వైనప్పుడు ఆత్మస్వరూపమే నీ స్థితి అయినప్పుడు ఇక నీకు రెండో వస్తువు లేదు, అంతా ఏకమే అద్వితీయం, ఒకే వస్తువు. అక్కయ్య కాబట్టి ఇక్కడ అభేద స్థితి పొందావు, నిశ్చలంగా ఉండు, ఇంతకన్నా నీకు ఇంకేం కావాలా? ఏంటి నవ్వుతావు? సంపద లక్ష్యార్థమైన ప్రత్యేకాత్మ స్వరూపమైన నిన్ను నీకు చెప్పానే కానీ నన్ను చెప్పనేలే ఇంకా నీకు. అవునా? నా స్వరూపం ఏంది ఇంకా నీకు చెప్పనేలే. నీ స్వరూపాన్ని చెప్పిన దానికే ఇంకా నాకు పర్వాలేదు అక్కయ్య, ఇంకా నేను వెళ్ళొస్తాను సెలవిస్తావు అన్నట్లుగా అనుకుంటున్నావు గాని అసలు నేనెవరు నన్ను ఎరుగు. అక్కయ్య ఈ వరదాకా ఈ తారకమే శాశ్వతం, ఇదే నిజము, ఇక ఇంతకు పైన లేదని నిలబెట్టావు. నేను నిజమే కావాలని మురిసిపోయినా. ఇప్పుడు అబద్ధమైందా? నిజమే, కరెక్టే, కానీ ఎరగాల్సింది ఇంకోటి ఉంది, అది కరెక్ట్ చేసుకో. అవునా? అది అమనస్కం. దాన్ని ఎరిగితే మనసు లేకుండా నువ్వు ఎరిగినావు మనసు, నిన్ను నువ్వు ఎరిగావు కాబట్టి మనసు ఉంది నీకు. ఏమని ఉంది మనసు? నేను ఆనందంగా ఎరిగానని మనసు ఉంది. ఆ ఆనందం కూడా అతీతం కావాలి, ఆనందం బ్రహ్మానందం కావాలి. అట్లా బ్రహ్మానందం కావాలంటే నేను బ్రహ్మాన్ని కాబట్టి నన్ను ఎరిగితే బ్రహ్మానందం, నేను ఎరిగితే ఆనందం. అట్లా ఏమన్నావు? పిండాండంలో ఉన్నప్పుడు నీ స్వరూపం ప్రత్యేగాత్మ, నేను బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాడిని కాబట్టి బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాడిని కాబట్టి నా పేరు బ్రహ్మ. ఇది గురుస్వరూపం. బ్రహ్మాండంలో ఉంది కాబట్టి బ్రహ్మమని పేరు దానికి, దాన్నే పరమాత్మ అని పేరు. అయితే బ్రహ్మాండం అంటే ఏదని అడుగుతావా? అదే ఎక్కడంటే బ్రహ్మాండం అంటే పెద్దదని ఒక అర్థం. అవునా? సర్వ ప్రపంచాన్ని చూస్తున్నాం కంటి ద్వారా, కంటి కన్నా పెద్ద వస్తే ప్రపంచం లేదు, చూపిస్తావు? చూపించు. అన్ని దానికి లోపడే, దానికి లోపడి, సూర్యుడు కూడా దానికి లోపడే. అవును, సర్వ ప్రపంచం ఏ వస్తువైనా దానికి లోపడే. అందుకని భ్రమ పుట్టే చోటు అండమునందు కాబట్టి భ్రమ ప్లస్ అండము కలిపి బ్రహ్మాండము అని నేత్రానికి ఇచ్చిన చోటు. ఆ నేత్రం కన్నా పెద్ద వస్తువు ప్రపంచంలో లేదు. అవునా? లేదు. అయితే అక్కడ ఏమని తెలుసా? ఎరుపు, తెలుపు, నలుపు, నీలం, సునీలము, ఈ వర్ణముల కవల సూక్ష్మాతి సూక్ష్మమై నీలతో ఇది మధ్యస్థం ఇద్దరు లేకే ఉభాస్వర నివార శోకవత్వని పీతా భాస్వత్వనోపమా అణువుకు అణువై సూక్ష్మాతి సూక్ష్మమై ఏకమే అద్వితీయమై క్షరాక్షరములకు విలక్షణమై పరమ పురుషుడివై ఏషా పరమ పురుష స్వరూపమైన పురుషోత్తమ స్వరూపమైనటువంటి ఆ గురు స్వరూపమునదే ఎవరు తెలుసా? అదే లక్ష్మీపతి అన్నారు. అంటే ఏంది? లక్ష్మి అనగా సంపత్కరంతో కూడిన జగత్ దృశ్యం, దానికి ఆధారమైనటువంటిది. పతి అంటే ఆధారమైనటువంటిదే ఈ తత్వం. ఏది? పరమాత్మ తత్వం. కాబట్టి లక్ష్మీపతి మహా ఇష్టం అని పేరు పెట్టారు పురాణంలో. అది ఎక్కడున్నది? బ్రహ్మాండ స్థానం. అంటే ఎక్కడ? నీ కంటిలోనే. కాబట్టి నీ బ్రహ్మాండంలో ఉన్నటువంటి నా స్వరూపాన్ని నీవుగా గుర్తిరిగినప్పుడు అది అమనస్క స్థితి. నీవు జీవభావంలో ఉన్నావు, నేను బ్రహ్మనై ఉన్నాను. నా బ్రహ్మతత్వంలో నువ్వు కలువు, అప్పుడు జీవ బ్రహ్మైక్య సంధానం, జీవేశ్వర ఐక్య సంధానం జీవి. అప్పుడు నేననే వ్యవహారం నీకు లేకుండా. అక్కయ్య, నేను ఇది వరకు వేదాంతం ఎక్కడో గ్రంథాలలో పెద్దల దగ్గర ఆశ్రమాల్లో ఉందనుకున్నాను కానీ ఇంత సులభోప్రాయంగా నా దగ్గరే చెప్తావు అనుకోలేదమ్మా. ఇదిగో అమనస్కానికి ఇస్తున్న ఈ సూచన, దీని ద్వారా నువ్వు దృష్టి నిలిపి చూపు మనసును ఒకటి చేసి నువ్వు ఏకాగ్ర చిత్తుడివై ఎప్పుడు ఆ గురు బ్రహ్మ శ్లోకాన్ని వదలకుండా తదేక నిష్ఠాగరిష్ఠుడివై ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తావో ఆ ధ్యాన దృష్టిలో నీకు నా స్వరూప సంధానం నీకు గోచరిస్తుంది. అవునా? అప్పుడు సర్వ ప్రపంచానికి నియామకుడైనటువంటి వాడు, సర్వ జగత్ పోషణమైనటువంటి వాడు ఎవరు? ఆ మహాఇష్ట తత్వం అంటే ఏందో, ఆ పరబ్రహ్మ తత్వం అంటే ఏందో, ఆ పరమాత్మ తత్వం అంటే ఏందో నీకు గోచరం అవుతుంది. అవునా? ఏమన్నా? జీవుడు ఈశ్వరుడని రెండు. బ్రహ్మాండ అతీత స్థానంలో సద్గురుమూర్తినే అనబడినటువంటిదే పరమాత్మ తత్వం. అలాంటి సద్గురుమూర్తికి రెండు పాదములు ఉన్నాయి, అనగా రెండు కాళ్ళు. ఆ పాదములు ఏమిటంటే విద్యాపాదము ఈశ్వరుడుగాను, అవిద్యాపాదము జీవుడుగాను ఉన్నది. ఈ విద్య అవిద్య రెండూ కలిసే జీవేశ్వరులు అంటాం.
ఈ ఈశ్వర తత్వమే ఎలాంటిది అంటే బ్రహ్మాండం నందున్నది, సర్వజ్ఞత్వాది సర్వేశ్వరత్వాది గుణములతో ఉన్నది. జీవుడు పిండాండములో ఉన్నాడు, కించజ్ఞత్వాది గుణములతో ఉన్నాడు. కించజ్ఞత్వాది గుణములు అంటే ఏంటంటే ఒకటి భ్రమ, రెండు రాగద్వేషములు, మూడు త్రిగుణములు, నాలుగు అంతఃకరణ చతుష్టయములు, ఐదు పంచభూతములు, ఆరు అరిషడ్వర్గములు, 7 వ్యసనములు, 8 మధములతో 9 నవరంధ్రముల్లో ఉండి ఈ సర్వ ప్రపంచాన్ని గుర్తిరుగుతూ అభాస బోధన చేస్తూ ఈ దేహం నేననుకునిస్తూ ఈ దేహానికి సంబంధించిన భార్య బిడ్డలను చూసి ఈ సర్వ ప్రపంచం శాశ్వతం అనుకుని సిరి సంపదలకు లోనయ్యి కోరికలు ఎడతెరిపులు లేకుండా అఖండ శ్రమలను పొందుతూ తానెవరో తాను తెలియకున్న తత్వమే జీవతత్వం. దీని స్థానం మనలో భ్రూమధ్యం. ఇక ఈశ్వర తత్వం బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండంలో సర్వజ్ఞత్వాది గుణములు సర్వేశ్వరత్వాది గుణములతో ఉన్నది ఈశ్వర తత్వం. ఆ ఈశ్వర తత్వానికి కించజ్ఞత్వాది గుణములు అనగా బ్రహ్మాండం అంటే ఏమిటంటే ఈశ్వరునికి 4 దేహములు ఉన్నాయి. విరాట్, హిరణ్య గర్భుడు, అవ్యాకృత, మూల ప్రకృతి అనబడు 4 దేహములు బ్రహ్మాండము. అందులో ఉన్న చైతన్యమే ఈశ్వరుడు. పిండాండం అంటే 4 దేహములు జీవుడికి ఉన్నాయి. స్థూలము, సూక్ష్మము, కారణం, మహాకారణ దేహం 4 కలిసి పిండాండం. ఇందులో ఉన్న చైతన్యుడు జీవుడు. ఈ పిండాండంలో ఉన్న జీవుడు, ఆ బ్రహ్మాండంలో ఉన్న శివుడు, ఈ రెండు ఒక్కటి చేయడమే జీవేశ్వర ఐక్య సంధానం. ఈ ఒక్కటి చేయాలంటే జీవేశ్వరుల ఐక్య సంధానం అయ్యేది కష్టం. అందునుంచి ఈ జీవతత్వానికి ఉన్నటువంటి గుణాలు తీసేయాలా, ఈశ్వర తత్వానికి ఉన్నటువంటి గుణాలు తీసేస్తే జీవ సాక్షి ప్రత్యేగాత్మ ఈశ్వర సాక్షి పరమాత్మగా తేలుతుంది లక్ష్యార్థంగా. అంటే ఎట్లా అంటే జీవుడు ఎర్రావు, ఈశ్వరుడు తెల్లావు. ఎర్రావు పాలు తెల్లవ పాలు కలిస్తే ఒకటైనట్లుగా ఈ జీవ సాక్షి అయిన ప్రత్యేగాత్మ ఈశ్వర సాక్షి అయిన పరమాత్మ అదే నిశ్చయించుకుంటే అదే జీవేశ్వర జీవ బ్రహ్మైక సంధానం అవుతుంది. అప్పుడు అమనస్క స్థితి అంటే ఇక మనసు లేదు, అమనస్క స్థితి. అలాంటి అవమానసమైనటువంటి అగోచరమైనటువంటి నిర్గుణమైనటువంటి పదమే ఉత్తమ పదం. అలాంటి ఉత్తమ పదం పొందిన వాళ్లే పురుషోత్తములు. ఆ పురుషోత్తముని ప్రాప్తి చేసుకున్నావా నువ్వు పురుషోత్తమ ప్రాప్తి స్థానం పొందిందని అవుతావు అమ్మాయి. ఇది జీవేశ్వరైక సంధానం అమనస్క స్థితి. అక్కయ్య ఎంత సులభోప్రాయంగా ఎర్రావు పాలు తెల్లావు పాలు కలబోసి ఎలాగ కలుసుకుంటే అలాగే జీవేశ్వరైక సంధానుభావం చక్కగా చెప్పినావు అక్కయ్య. చాలా సంతోషంగా కూడా ఉంది అక్కయ్య. అమ్మాయి ఆపజ్యోతి, జగజ్యోతి, జీవన జ్యోతి, శివన్ జ్యోతి, మనోజ్యోతి, జ్యోతిర్జ్యోతి అని ఈ పేర్లన్నీ మంత్రపుష్పంలో ఋగ్వేదంలో ఇచ్చారు. ఆ ఆపజ్యోతి అనబడినటువంటిది ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ తత్వం నీలో బ్రహ్మాండ స్థానంలో ఉన్నది. అది సర్వ ప్రపంచానికి విలక్షణమై సర్వ సాక్షి పంచకోశములకు విలక్షణమై సర్వాన్ని గుర్తిస్తూ సర్వానికి విలక్షణమై ఉన్నటువంటి తత్వమే ఆపోజ్యోతి తత్వం. అదే నీ యొక్క స్వస్వరూప సంధానం. అదే గురువు శిష్యులు ఏకమైనటువంటి చోటు. ఏకమేవ అద్వితీయం తన్నామరూప వివర్జితం సృష్టి పురాతన అత్యస్య తాదృక్తం తద్విరీతి అని సామవేద వాక్యం రీత్యా సృష్టికి పూర్వం ఉన్నటువంటి సద్వస్తు విధమ్మాయి అదే నీ స్వరూపము. దేహం, ఇంద్రియములు, జీవుడు, ప్రపంచము వేది నువ్వు కాదు. ఈ దృశ్యము నువ్వు కాదు, జీవుడు నువ్వు కాదు, ఇంద్రియములు నువ్వు కాదు. సర్వచలముతో కూడి ప్రపంచం అంతా కాదు. ఇదంతా జడ స్వరూపం. వీటన్నిటికి సాక్షిగా చైతన్య స్వరూపమే సచ్చిదానంద స్వరూపం నీవు. అవునా? ఎరుక పరిపూర్ణము, ఎరుక పరిపూర్ణం అంటున్నారు కదా. ఆ ఎరుక అంటే ఎక్కడుంటుంది, ఏమై ఉంటుంది, దాని స్థానం ఏందో నాకు ఏర్పడేటట్టుగా చెప్పాను కదా. ఇందాక బ్రహ్మాండ అతీత స్థానంలో పరమాత్మ స్వరూపమే సద్గురు అని. అలాంటి సద్గురు స్వామి స్వరూప స్థితి నువ్వు పొందావు. బ్రహ్మాండ అతీత స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని నువ్వు అలంకరించావు. అద్వైపీఠం మీద అద్వైత స్వరూపుడిగా నువ్వు ప్రకాశిస్తున్నావు. అలాంటి ప్రకాశ స్థానాన్ని శివరామ దీక్షితుల వారు ఎరుక అనే పద ప్రయోగం చేసి కందార్థములుగాను గద్యములుగా పద్యములుగా శ్లోకములుగా రచించారు పెద్దలు. ఇలాంటి శుద్ధేరుకునే భాగవత కృష్ణ దేశికేంద్ర వారు పిండ బ్రహ్మాండంబులు రెండును రెంటిలు అనరెండహములు
ఖండములు 4 గోడి అఖండంబగు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి అని సెలవిచ్చారు. అనగా పిండాండంలో జీవుడు, బ్రహ్మాండంలో శివుడు, పిండాండము బ్రహ్మాండము ఈ 4 తునకలు కూడా బ్రహ్మాండ అతీత స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ అంశమేను. అదే అఖండ ఎరుక, అదే శుద్ధ చైతన్యము, అదే శుద్ధ ఎరుక అని ఏకమేవ అద్వితీయమైనటువంటి పరబ్రహ్మాన్ని శుద్ధ ఎరుకని ప్రబోధం చేశారు పెద్దలు. ఇది ఎరుక యొక్క స్థానం. ఎరుక అంటే పదమార్పే గాని ఎరుక అంటే జ్ఞానము అని అర్థం. చాలా చక్కగా చెప్పావు అక్కయ్య. అయితే ఇప్పుడు ఆ ఎరుకే ఇహపురాలకి కారణమై యోగకాంత ఉన్నదంటావు. చాలా చక్కగా చెప్పి అక్కయ్య. ఏదో కాంత అన్నావు కదూ, ఆ యోగ కాంత అనే పేరు అసలు ఎందుకు వచ్చినట్టు ఆమెకి అర్థం కాలేదమ్మా నాకు. అమ్మాయి నీలాగే కొంతమంది కాంత అని మోసపోయారు. కాంత అంటే స్త్రీ అని కాదు అక్కడ అర్థం. శ్రీ ముక్తి కాంత అంటే శ్రీ అని కాదు అర్థం. ఎందుకు తెలుసు దానికి కాంతని పేరు ఇచ్చింది. అది లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిన లోకంబునన్ పెనుజీకటి కవ్వలనెవ్వండే ఆకృతి వెలుగున్న అతనిని సేవించున్నని భాగవతంలో చెప్పాడు పోతున్నామా. అలాగనే ఈ శరీర దేహేంద్రియ వృత్తులు అధిదేవతలు అన్ని తెగించిన తర్వాత శేషించిన తర్వాత నిలబడేది ఏంటంటే ఆ స్వయం ప్రకాశ పరబ్రహ్మమే. ఆ స్వయం ప్రకాశత్వమే ఏ ఒక ఆకృతిగా స్వయం ప్రకాశంగా ఉన్నదమ్మాయి. అమ్మాయి అలాంటి స్వయం ప్రకాశాన్ని ఆ కళని వాళ్ళు కాంత అని కథ మరుగుగా పెట్టి ఆ కాంతిని కాంత అన్నారు. నువ్వు వినడం అట్లా వేసావు. ఇని దాన్ని నిష్ట చేసేటప్పుడు కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కడపటి కాలు వరగలుగా దనుకొని నాకు కనబడుతుంది ఆయన రోజు అని చెప్పుకుంటారు నాతో కొంతమంది భక్తులు. ఏమని ఇట్లా తిన్నదాని వల్ల కాంతి అంటే స్త్రీ అని కాదు, అది కాంతి అని అర్థం. కాంతిని కాంతి అన్నారు పెద్దలు. ఆ కాంతి ఆ పేరు దానికి ఎందుకు వచ్చిందని అంటవేమో. ఈ ప్రపంచం అంతా కళ. ఈ కళలన్నీ కనిపిస్తూ చూపిస్తూ గుర్తింపు చేస్తున్నది. చిత్కళలను కూడా చూపిస్తూ గుర్తింపు చేస్తున్నది. అన్నిటికి కారణమైనది, అన్నిటి కారణంగా మహాకారణ స్వరూపమైన మహాకాశ స్వరూపమైనటువంటిది కాబట్టి ఈ కళలన్నిటికీ మూలం కాబట్టి కాంత అని పేరు వచ్చింది గాని స్త్రీ అని కాదు అక్కడ. అవునా? ఒరేవరి నేను ఇది వరదాకా ఎంత వారులైన కాంతదాసులు అంటుంటే ఇట్ట అనుకున్నా. కాదు కాదు, చక్కగా చెప్పావు అక్క. ఎరుకే ఆ కళ రూపం ఏర్పరచుకొని ఎరుకే బ్రహ్మమై ఉన్నదంటావు. అంటే ఎట్లా తెలుసా? ఒకటి చెప్తాను. చంద్రుడు ఉన్నారు, చంద్రుల్లో నుంచి వచ్చినటువంటి ఎన్నెల్నే మనం ఇక్కడ ఆ కళనే ఎన్నెలు అంటున్నాం. చంద్రుని వదిలిపెట్టి ఎన్నెలు ఉంటుందా? లేదు. చంద్రుల్లో నుంచి పుట్టింది ఎన్నుల, మళ్ళీ చంద్రుడిలోకి లయం అవుతుంది. చంద్రుల్లో నుంచి పుట్టింది. అయితే మనకు చూసేదానికి ఎలా ఉంది? చంద్రుడు వేరుగా వేరుగా ఉంది. అట్లనే ఈ పరమాత్మలో నుంచి కళాస్వరూపమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మలో నుంచి వచ్చినటువంటి కళ జగత్ అంతా కలిసి దానిలో నుంచి వచ్చి దానికి విలక్షణంగా నీకు గోచరిస్తుంది. మొత్తం దానిలో నుంచి వచ్చింది కాబట్టి కళలన్నిటి కారణమయ్యి అది విలక్షణంగా ఉంది. ఎరుకే ఇహం పరాన్ని గుర్తింపజేసి అది విలక్షణంగా ఉంది. అలాంటి విలక్షణ స్థితిని దానికి ఉన్నది కాబట్టి ఆ స్థితి అది యోగ కాంతని పేరు వచ్చింది. అవునా? ఎరుక నిరూప స్థితి పొంది దానికి మనసు లేని స్థితి గురితే ఆ పైన ఏముంది ఎట్లుంటదని అడుగుతా. ఎరుక అమనస్క స్థితి పొందింది అనగా ఏంది? భావరహితమైనది. దానికి ఉన్న చెట్టుని ఎక్కుతున్నాము, చెట్టు ఎలాంటిది? చెట్టు మొదలు ఎలాంటిది అంటే తారకం లాంటిది, ఆకులు అనలగొమ్మలనే సాంఖ్యం లాంటిది. చివర పోయి నిలబడితే అవతల ఏముంటది? ఆ చివరే అమనస్కు లాంటిది, ఆ పైన పరిపూర్ణ పరబ్రహ్మ. ఇంకెక్కేది లేదు, లెక్క లేదు.
ఎక్కేదే లేదు, లెక్క పెట్టేది లేదు. ఆహా. అలానే ఈ శరీర తత్వం అంతా ఎరగడం సాంఖ్యం, శరీరాన్ని నడిపించే ఆధారమైనటువంటి చైతన్యాన్ని ఎరగడం తారకం, శరీరాన్ని గుర్తించడం సాంఖ్యం. అయితే ఈ తారక బ్రహ్మాన్ని గురు పరమాత్మ స్వరూపంలో లయం చేయడం అమనస్కం. ఇంకా ఆ పైన ఏముంది లేదని కదా నువ్వు అనుకుంటున్నా. బాగానే ఉంది కానీ ఇదే నీకు అనుభవం వచ్చింది కదా, ఇంకెట్లా దీని సంగతి అడుగుతావా? అవునమ్మా, బాగానే ఉంది, బాగానే అడుగుతున్నావు కానీ ఎరుక యొక్క స్వరూపం పొందావు, అమనస్క స్థితి పొందావు, బాగుంది. నువ్వు చెప్పేదేం కరెక్టే. ఎట్టా నేను అమనస్క స్థితి పొందిన తర్వాత నేను ఎరుక రూపం అయి ఉన్నాను కదా, పదే పదే నీకు అందుకనే పదే పదే నువ్వు చెప్పిన దాన్ని గుర్తు చేశా. కానీ దాన్ని మాత్రం వదలబాకు, నీ స్వరూప సంధానం నిలుపుకో. కానీ ఇంకొక సంగతి చెప్తా, ఏంటమ్మా అదే ఇందాక ఆమె అందామంటుందా, నువ్వేమో పదే పదే దాన్ని గోచరించావు, చెప్తున్నావు, ఆనందపడుతున్నావు. ఆనంద టైంలో నీకు ఆ వార్త తెలిపితే మరి ఏమవుతావు నాకు తెలియదు. అవునా? ఎందుకంటే ఎరుకని అన్నావు కదా, ఏకమా అమనస్క స్థితి పొందాను అన్నావు కదా, మీరు స్వరూప సంధానాన్ని గుర్తించావు కదా, నేను నీవని నిశ్చయమైంది కదా, స్వయం ప్రకాశ్ పరబ్రహ్మ స్థితి పొందావు కదా, బాగానే ఉంది. కానీ దీనికి అవతల ఇంకొకటి ఉన్నదమ్మాయి, అది నీకు చెప్పనేలే ఇంతవరకు. నేను సంగతి అంతా అక్కడ ఉంది. అవునా అక్కయ్య? మొట్టమొదలు ఇదే నిజమని నిలేశం. అవును. ఎక్కడ తారకంలో. అవును. ఆ పైన సాంఖ్యంలో ఇంతకంటే అన్యం ఏమీ లేదని నిలబెట్టు, కరెక్టే అనుకున్నా. ఇక ఈ అమనస్కానికి అతీతం ఇంక ఏమీ లేదని చెప్పావు, సంతోషపడ్డా. ఇంకా ఒకటి ఉందంటున్నావే, ఇది ఏంటి వరస ఇంతటికి? అమ్మాయి, ఒక కుర్రోడు నువ్వు ఊరుకు తీసుకుపోయేటప్పుడు వేసవకాలం ప్రయాణం అయ్యారనుకోండి, ఆ కుర్రోడు ఆకలి డబ్బులు తట్టుకోలేక అమ్మ అవగారు ఇంకెక్కడా అని అడుగుతాడు నేను పదే పదే. నువ్వేం చెప్తావు సమాధానం తెలుసా? ఆ కనిపించే భవనంలో అదిగో ఊరు ఉన్నది కదా, అది మీ అవగారు మిత్రులు, అది వాళ్ళ ఇల్లు, అక్కడికి పోదాం నాన్న తొందరగా చేసి ఆశ పెట్టి తీసుకుని పోతాం. ఆ ఊరు చల్లగా అవతలకు దాటించిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఏమి ఇక్కడ ఎక్కడ మన అవగారు ఊరు అంటే, ఆ ఊరు దాటేసాము, ఆ ఇల్లు దాటేసాము, నువ్వు ఇంకెడకు పోతున్నావు అమ్మా అని అడుగుతాడు. ఏం చెప్తావు? ఇది కాదురా నీకు కనిపించింది, అల్లది ఇక్కడ కనిపించింది, అదిగో కనబడే కొబ్బరి చెట్ల ఊరు, ఆ ఊర్లో అది కనబడుతుంది పచ్చమిద్ది, అది మీ అవగారు మిద్ది అంటావు. సరే, ఆ మిద్ది కాడికి వస్తాడు, ఆడికి వచ్చినా కానీ మాటలతో అవతలకు దాటేస్తాడు. దాటేసిన తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఏమమ్మా అమ్మ ఆకలి అవుతుంది, నీళ్ళు దాహం అవుతున్నాయి, ఇది అవగారు అంటే ఈ బిద్ది అవగారు అంటే మరి ఇక్కడికి దాటి తీసుకుపోతున్నావే. కాదురా నీకు అట్లా కనిపించింది, ఈ మిద్ది కాదు నీకు కనిపించింది, అదిగో తాడి చెట్లకు అవతల చెట్టు ఊరు, ఆ ఊర్లో అదిగో పచ్చమిద్ది, అది నీకు నాకు అట్లా కనిపించింది నీకు అని అంటావు. ఆ విధంగా తీసుకొని ఆ ఊరికి పోయిన తర్వాత ఆ ఊరు కూడా మాటలు అవతలకు దాటేస్తావు. కారణం నువ్వు ఎందుకు చెప్పాలా అంటే ఆ పిల్లవాడిని మరిపించి ఏడిపించకుండా ఎటనో ఒకటి ఆ ఊరికి తీసుకుపోయేది. అందుకు ఇది మార్గాలు ఎట చేస్తున్నావు. ఆ విధంగా నేను అక్కడ తీసుకొస్తున్నానే గాని ఇంకొక వేరే విధంగా కాదు, మోసం చేయడం కాదు. అవునా? అరే మరి చక్కగా చెబుతున్నావు. పసిబిడ్డనే కదా బుజ్జగించి తీసుకెళ్ళినట్టుగా.